నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ గూగుల్ ఏఐ డేటా హబ్ ఇప్పటికే మీరంతా దీని గురించి వినే ఉంటారు రైట్ విశాఖలో దాదాపు 87,520 కోట్ల రూపాయల ఇన్వెస్ట్ చేయబోతోంది గూగుల్ అనుబంధ సంస్థ రేడియంట్ దీనికి సంబంధించి కూడా ముందడుగు వేస్తుంది అయితే ఏపీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 5 ఏళ్లలో సుమారు 1,33,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఈ ప్రాజెక్ట్ విశాఖ ఐటీ రంగ అభివృద్ధిలో కీలక మలుపు కాబోతోంది మైక్రోసాఫ్ట్ ఎంట్రీతో హైదరాబాద్ దశ మారినట్టు గూగుల్ ఏఐ డేటా హబ్తో విశాఖ దిశ మారుతుందని భావిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాజెక్టుతో విశాఖ గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా మారబోతోంది కానీ ఇంత భారత్ ప్రాజెక్ట్ పై వైసీపీ విమర్శలు ఎందుకు చేస్తోంది ఇదే ఇప్పుడు అంశం డేటా హబ్ని స్వాగతించాల్సింది పోయి అర్థం పర్థం లేని వాదనలు చేస్తున్నారా పక్క రాష్ట్రాల స్పందనలేంటి ఇవన్నీ కూడా ఇవాల్టి స్పెషల్ స్టోరీలో చూద్దాం ముందుగా గూగుల్ ఏఐ డేటా హబ్ వైజాగ్లో రావడం ఖచ్చితంగా చిన్న విషయం కాదు నో డౌట్ అయితే అసలు డేటా సెంటర్ అంటే ఏంటి డేటా హబ్ అంటే ఏంటి దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం అసలు అక్కడ ఏం చేస్తారు ఎంత పెద్దగా ఉంటుంది ఈ గూగుల్ డేటా హబ్ అనేది గూగుల్ విశాఖలోని అసలు ఎందుకు పెడుతున్నారు అంటే ఇక్కడ మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు బెంగళూరు ఉంది ఐటీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది హైదరాబాద్ ఉంది ఆ తర్వాత మరీ ముఖ్యంగా ఇటు కర్ణాటకకి సంబంధించి బెంగళూరు మాట్లాడడం చెన్నై కూడా ఉంది ఇవన్నీ వదిలేసి ఇప్పుడు విశాఖకి ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి వాదన కూడా వస్తుంది ఇదేం లేదు అటు తమిళ కావచ్చు ఇటు ముఖ్యంగా కర్ణాటకలో కావచ్చు దీనికి సంబంధించి రాలేదని అక్కసు వెళ్ళగక్కుతున్నారా ఈ చర్చలు కూడా చేద్దాం అసలు గూగుల్ విశాఖలోని ఎందుకు పెడుతోంది దానివల్ల గూగుల్కి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి ముఖ్యంగా ఏపీ ప్రజలకు వచ్చేటువంటి లాభం ఏంటి పొలిటికల్గా వస్తున్నటువంటి స్పందనలు ఏంటి అసలు పక్క రాష్ట్రాలు ఏమంటున్నాయి ఇవన్నీ కూడా గూగుల్ డేటా హబ్ చుట్టూ కూడా వినిపిస్తున్నటువంటి అంశాలు ఇక్కడ మనం దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ప్రస్తుతం ఒక చిన్న ఆఫీస్ని తీసుకోండి అందులో ఓ 100 కంప్యూటర్లు ఉంటాయి వాటిని కలుపుతూ ఓ సర్వర్ ఉంటుంది అది ఒక చిన్న వ్యవస్థకు సంబంధించినటువంటి సెటప్ అనుకుందాం మరి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల కంప్యూటర్ల నుండి వచ్చేటువంటి సెర్చ్లకు ప్రాంప్ట్లకు సమాధానాలు రావాలంటే ఎంత పెద్ద వ్యవస్థ కావాలో ఊహకు కూడా అందదు కదా మనకు ఏది కావాలన్నా గూగుల్ని అడిగేస్తుంటాం డౌన్లోడ్లు చేస్తుంటాం ఏఐ చాట్ బ్యాట్లో రకరకాల ప్రాంప్ట్లు ఇస్తుంటాం ఒకేసారి లక్షల కోట్ల మంది ఆ పనులన్నీ కూడా చేసినప్పుడు సపోర్ట్ చేయడానికి ముఖ్యంగా ఎన్ని సర్వర్లు కావాలి ఎంత పెద్ద డేటా సెంటర్ కావాలి అలాంటి కొన్ని డేటా సెంటర్లను ఖండాంతరాలు దాటి ఇంటిగ్రేట్ చేసి ఉంచేదే డేటా హబ్ ఇప్పుడు తెలిసింది కదా డేటా హబ్ అంటే ఏంటో ఇలాంటి వాటిని దాదాపు 12 దేశాల్లో ఏర్పాటు చేసింది గూగుల్ ఇప్పుడు వైజాగ్లో వాటన్నిటినీ మళ్ళీ చెప్తున్న వాటన్నిటినీ కూడా కలిపేలా భారీ ఏఐ హబ్ ఏర్పాటు చేస్తున్నారు ఖచ్చితంగా ఇదొక శుభ పరిణామం ముఖ్యంగా తెలుగువారు దేశమంతా కూడా ఇప్పుడు ఇటువైపు చూస్తోంది వైజాగ్ వైపు అమెరికా వెలుపల ఏర్పాటు అవుతున్నటువంటి అతిపెద్ద ఏఐ హబ్ కూడా ఇదే ప్రస్తుతం దీన్ని గిగావాట్ స్కేల్ కంప్యూటింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు దీనిని ముఖ్యంగా దశల వారీగా పెంచుతూ 4 రెట్లకు అభివృద్ధి చేస్తారని తెలుస్తోంది మరి ముఖ్యంగా ఈ డేటా సెంటర్ డేటా హబ్ ఏంటో చూసాం కాబట్టి ఇక డేటా సెంటర్ విషయానికి వస్తే భారీ ఎత్తున డేటా స్టోరేజ్ కంప్యూటింగ్ కమ్యూనికేషన్ లాంటి ఆపరేషన్స్ కనిపిస్తాయి కానీ విశాఖలో ఏర్పాటు చేసేది ఏఐ డేటా హబ్ ఇందులో డేటా సెంటర్ ఒక భాగం మాత్రమే విశాఖలో నెలకొల్పే హబ్ని గూగుల్ సెర్చ్ ఆండ్రాయిడ్ అదేవిధంగా గూగుల్ ప్లే క్రోమ్ యూట్యూబ్ గూగుల్ మ్యాప్స్ వర్క్ స్పేస్ గూగుల్ క్లౌడ్ గూగుల్ ఎర్త్ జెమినై ఏఐ లాంటి అన్ని రకాల అప్లికేషన్స్కు అవసరమైన డేటా స్టోరేజ్ కంప్యూటింగ్ లాంటి వాటికి ఉపయోగిస్తారు ముఖ్యంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఇతర సంస్థలకు స్టోరేజ్ కంప్యూటింగ్ సేవల్ని కూడా దీని ద్వారా అందిస్తారు రైట్ అసలు విశాఖలో దీన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలు మనం చూసాం అంటే ముఖ్యంగా ఇక్కడ సముద్రం తూర్పు తీర ప్రాంతం దక్షిణంగా ఉన్నటువంటి దేశాలని ప్రపంచ దేశాలని కొన్ని ముఖ్యమైన దేశాలని కనెక్టివిటీ కనిపేలా అంటే లైటనింగ్ స్పీడ్ అంటాం ఒక మెరుపు వేగంలో కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ వివిధ దేశాలతో మనకి మెసేజెస్కి సంబంధించి అదేవిధంగా డేటా ఫార్వర్డ్కి సంబంధించి కావచ్చు అలాంటి పనులు చాలా సులభతరంగా అవుతుంది ఇక్కడ సోలార్ విండ్ ఎనర్జీ ఉపయోగిస్తారని తెలుస్తుంది విశాఖ అయితే దానికి ముఖ్యంగా అనువైన ప్రదేశంగా అంటే జియోగ్రఫికల్ భౌగోళిక పరంగా కూడా అనువైన ప్రాంతంగా కూడా గూగుల్ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన రాష్ట్రం ఇస్తున్నటువంటి రాయితీల విషయం కావచ్చు ఇవన్నీ
కూడగట్టుకుని కూడా గూగుల్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే మరి విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నానన్న దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. గూగుల్ డేటా హబ్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి గల కీలకమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నేను ఇప్పుడు చెప్పినట్టు భౌగోళిక ప్రాధాన్యం. విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండడం వల్ల దక్షిణాసియా మరియు తూర్పాసియా దేశాలకు సమీపంగా ఉంటుంది. అయితే సముద్రపు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కనెక్టివిటీ దానికి సంబంధించి సిఎల్ఎస్ అని కూడా అంటాము, అది చాలా తేలికవుతుంది. రెండోది స్థిరమైన విద్యుత్ సరఫరా. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా వెనుకాడే ప్రసక్తే ఉండదని తెలుస్తోంది. పారిశ్రామికంగా ప్రోత్సాహం ఇవ్వడంలో తెలుగు రాష్ట్రాలకు అసలు తిరిగే లేదు. ఇది మనందరికీ తెలిసిన అంశమే. అందులోనూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజన్ గురించి అందరికీ తెలుసు. అదే సమయంలో విశాఖ విండ్ పవర్, సోలార్ ప్రాజెక్టులకు చాలా అనువైన ప్రదేశం. గ్రీన్ ఎనర్జీ కూడా సులభంగా లభిస్తుంది. కాబట్టే డేటా హబ్ కోసం విశాఖను ఎంచుకోవడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. గూగుల్ ఒకటే కాదు, చాలా కంపెనీలు డేటా హబ్గా వైజాగ్నే ఎంచుకుంటున్నాయి. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అదేంటంటే ఇప్పుడు చాలా వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీలు వస్తాయి అని చెప్తున్నారు. ఏ కంపెనీలు వచ్చాయని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అవేమీ అక్కర్లేదు. గూగుల్కి సంబంధించినటువంటి ఏఐ హబ్ రావడంతో, అక్కడ కనెక్టివిటీ పెరగడంతో ఆటోమేటిక్గా కంపెనీలన్నీ కూడా వస్తాయని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు. అయితే అసలు విశాఖలో ఈ ఏఐ హబ్ ఏర్పాటు చేయడం వల్ల, గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ పరిణామాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ విశాఖ నుంచి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, అంటే ఒకటి చెప్పండి వాసు, ఇటు అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణం జరుగుతోంది, కూటమి ప్రభుత్వం ఆ దిశగా వెళ్తోంది. మరోవైపు ఇక్కడ నిన్న ప్రధాని మోదీ వచ్చినప్పుడు కర్నూలు రాయలసీమ అభివృద్ధికి సంబంధించి అక్కడ ఒక హబ్ తయారు చేయబోతున్నారు, డ్రోన్ హబ్ అని చెప్పి కూడా. దేశానికి అది రక్షణ వ్యవస్థ కాబోతుందని. ఇటు విశాఖకి సంబంధించి చూస్తే ఏఐ హబ్, ప్రపంచ దేశాలన్నీ కూడా ముఖ్యంగా 12 దేశాల కనెక్టివిటీకి సంబంధించి కూడా ఇప్పుడు అక్కడ కీలకం కాబోతున్న వేళ విమర్శలు వస్తున్నాయి. అసలు అక్కడ విశాఖ వాసులు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి, మీరేం చెప్తారు? చందు, మొత్తం ప్రపంచం అంతా కూడా విశాఖ వైపు చూస్తుంది ప్రస్తుతం. మీరు అన్నట్టుగా తప్పనిసరిగా ప్రపంచం అంతా కూడా మొత్తం గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ రావటం అంటే మామూలు విషయం కాదు. అమెరికా దాటి ఇంత ప్రత్యక్ష పెట్టుబడులు, ఇంత భారీ స్థాయిలో 1,33,000 కోట్లు పెట్టుబడులు, 1,88,000 ఉద్యోగాలు, 12 దేశాలతో కనెక్టివిటీ, ఇదంతా కూడా మామూలు విషయం కాదు. ఇది పెట్టినప్పుడు కూడా ఒక్క వైసీపీ నుంచే విమర్శలు తప్ప ఒకటే ప్రశ్న మొదటి నుంచి కూడా, ఇన్ని ప్లేసెస్ ఉండగా విశాఖనే ఎందుకు ఎంచుకున్నారు గూగుల్ సంస్థ అనేది మెయిన్ క్వశ్చన్. దానికి మీ ఆన్సర్ ఏంటి? తప్పకుండా భౌగోళిక పరిస్థితులు, మీరు అన్నట్టు భౌగోళిక పరిస్థితులు, సముద్రం నుండి కేబుల్స్ వ్యవస్థ, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆ అవసరాలు, అంటే ప్రభుత్వ ప్రోత్సాహాలు దాదాపు 22,000 కోట్ల ఒక రాయితీ ఇస్తుంది ప్రభుత్వం. అంతేకాక 300 ఎకరాలు, అంటే ఇక్కడే కాకుండా 3 ప్రాంతాల్లో, తొర్లకొండ, అనంతపురం, తొర్లకొండ కాకుండా మొత్తం రాంబిల్ అయితేనే, ఇంకో చోట అయితేనే, మొత్తం 3 ప్రాంతాల్లో అంచెల వారీగా 5 సంవత్సరాల పాటు దీన్ని అభివృద్ధి చేసేందుకు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు అవ్వచ్చు, లేకపోతే పవర్ కూడా సోలార్ పవర్కి అనుకూలంగా ఉంది, అలాగే పవర్కి అనుకూలంగా ఉంది. ఏ విధమైన సరే, అంటే సముద్రం అత్యంత పెద్ద సముద్రం, వాటర్ సమస్య ఉండదు ఏ విధంగా అయినా సరే. ఇట్లాగా లేనిపోయిన అపోహలు సృష్టిస్తున్నారు తప్ప ప్రభుత్వం కల్పించినటువంటి రైతులతో పాటు భౌగోళికంగా కూడా విశాఖ తూర్పు తీరం చాలా అనుకూలంగా ఉంది. మీరు అన్నట్టుగా ఈ 12 దేశాలకి చాలా అనుకూలంగా, చాలా స్పీడ్గా వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి కానీ అనుకూలంగా ఉంది. మిగిలిన బెంగళూరు కానీ, లేకపోతే ఇంకో ప్రాంతం కానీ ఇన్ని ఫెసిలిటీస్ కానీ, లేదా ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కానీ లేవు. అందువల్లే ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఇది ఆషామాషిగా గూగుల్ సంస్థ వచ్చేసి పెట్టేసే అవసరం లేదు. దాదాపు ఏడాది కాలంగా వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఎక్కడ భూములు ఇస్తున్నారు అన్నీ కూడా చూసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 31న మొత్తం లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా వాళ్ళతో చర్చించడం జరిగింది. చర్చించిన అనంతరం కూడా దఫాలుగా వాళ్ళ ప్రతినిధులు రావడం జరిగింది. ఎక్కడ భూములు ఇస్తున్నారు ఏంటి అన్ని చూసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు చూసుకోవడం జరిగింది. సముద్రం ఎంత దూరం చూసుకోవడం జరిగింది. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ఎలాగా, నీటి అవసరాలు ఎలాగా, లేకపోతే డేటా ఎలా చేసుకోవాలి, లేకపోతే ఎంప్లాయీస్ ఎలాగా, మొత్తం అన్నీ కూడా సర్వం ఒక రిపోర్ట్ తీసుకున్న తర్వాతే ఇక్కడ వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మరికొన్ని అంశాలు ఉన్నాయి, కీలక అంశాలు, వాటి గురించి కూడా మనం చర్చిద్దాం. రైట్, ఇక
విశాఖలో గూగుల్ డేటా హబ్ పెడితే అసలు ఇప్పటి వరకు కూడా కంపెనీలు వస్తున్నాయి, కంపెనీల వల్ల జాబ్స్ వస్తున్నాయి అనేదే ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ హబ్స్ రావడం వల్ల 200 ఉద్యోగాలే అంటున్నారు. అటు కూటమి ప్రభుత్వం ఏమో 1,83,000 పైగా కూడా ఉద్యోగాలు వస్తాయి, 75% స్థానికులకే ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు. కానీ డేటా హబ్ పెడితే ఉట్టి జాబ్సేనా? డేటా హబ్ పెడితే విశాఖ వాసులకి ఏంటి ప్రయోజనం, ముఖ్యంగా తెలుగు ప్రజలకి ఏంటి ప్రయోజనం అనేది దీనికి ఆన్సర్ మాత్రం ఒక సింపుల్. అదేంటంటే డేటా హబ్ పెట్టే ప్రదేశం ఏదైతే ఉంటుందో అదొక హ్యాపెనింగ్ స్పాట్ లా మారుతుంది. దానికి ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ ని తీసుకుందాం. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం వల్ల ఎంత డెవలప్ అయింది ఆ ప్రాంతం అనేది అందరూ చూశారు. అదేవిధంగా బెంగళూరు కావచ్చు. ఇలా అదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేస్తారో అక్కడ దీర్ఘకాలంలో ఊహించినంత అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది, భారీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. అదొక అంశం. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఏఐ హబ్ కూడా ఇదే కావడంతో అంటే ఇక్కడ విశాఖ కేంద్రంగా అనేక దేశాలకు గూగుల్ తన సేవలను అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు విస్తరిస్తున్న ఈ క్రమంలో దీనికి భారీ కంప్యూటింగ్ సామర్థ్యం అవసరం. క్లస్టర్లలో వేలాది చిప్స్ను అనుసంధించాలి. అదేవిధంగా ఇక్కడ టెక్ కంపెనీలు కూడా ప్రత్యేకమైన డేటా సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా నేను ఇందాక చెప్పినట్టు 1,88,000 ఉద్యోగాలు వస్తాయని ఒక అంచనా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఓన్లీ ఉపాధి అవకాశాలనా అంటే అది కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆ స్థాయిలో కంపెనీలు వస్తున్నప్పుడు అక్కడ రోడ్లు డెవలప్ అవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ముఖ్యంగా రోడ్లు వాటర్కి సంబంధించి కూడా. అదేవిధంగా ఎకోసిస్టమ్ చాలా స్ట్రెంథెన్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా బిజినెస్లకి సంబంధించి కావచ్చు, ఇతరితర అంతా కూడా చాలా బలంగా మారేటువంటి వ్యవస్థ, బలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. చాలామందికి అక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఉపాధి అవకాశాలు ఒకటే కాదు, ఇక్కడ ఇంకా అనేక మార్పులకు కూడా అవకాశం ఉంటుంది. డేటా సెంటర్ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు నేను చెప్పిన కీలకమైన సమాచార ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందుతుంది. డేటా సెంటర్లకు భారీగా విద్యుత్ అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పవర్ సబ్స్టేషన్లు కావచ్చు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను కూడా తీసుకొస్తుందని తెలుస్తోంది. రోడ్లు, ఫైబర్ ఆప్టిక్ లైన్లు, కూలింగ్ వాటర్ సిస్టమ్ లాంటి ఇన్ఫ్రా డెవలప్మెంట్ వేగంగా అభివృద్ధి జరుగుతోంది. పైగా గూగుల్ చాలా రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లిస్తుంది. ఈ పాయింట్ మనం ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే కనుక ఇప్పటికే ప్రతిపక్షం విమర్శిస్తున్నట్లు 22,000 కోట్లు కేవలం మన రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక మంత్రులు, ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే ఈ రాష్ట్రం 22,000 కోట్ల రాయితీలు ఇస్తుంది, వాటర్ కరెంట్లో కూడా రాయితీలు ఇస్తుంది. ఇలా చేస్తే ఏపీలా చేస్తే మన రాష్ట్రం నాశనం అవుతుందనే కామెంట్లు మనం వింటున్నాం. ఓకే, ఒక కంపెనీ లేదా అక్కడికి ఒక హబ్ ఏర్పాటు అవుతున్నప్పుడు రాయితీలు ఇస్తే తర్వాత కంపెనీలు ఏర్పాటైనప్పుడు వాళ్ళు ఇచ్చే ట్యాక్సులు చూడాలి కదా. ఈరోజు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, కంపెనీలు ఏర్పాటైనాక వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాక్సెస్నే కదా ప్రభుత్వానికి ఒక ఆదాయంగా ఉంటుంది. ఇప్పుడు విశాఖలో హబ్ ఏర్పాటు అయితే వాళ్ళు ట్యాక్సెస్ పే చేయరా? ఆ ట్యాక్సెస్ పే చేసినప్పుడు ఖచ్చితంగా అది ప్రభుత్వం సంపద సృష్టించేటువంటి ప్రయత్నమే అవుతుంది. ఆ రకంగా అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఆ కంపెనీలో హబ్ రావడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎకనామిక్గా ఆర్థికంగా స్ట్రెంథెన్ అవుతారు. ఈ పాయింట్ మనం గమనించాలి. ఆ రకంగా కూడా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతున్నటువంటి క్రమంలో డేటా హబ్ విశాఖలో ఏర్పాటు చేయడం వల్ల మరో సమస్య కూడా ఉంటుందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. పర్యావరణంపై ప్రభావం పడుతుందా అంటే ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు ఏమీ చేయదా అంటే దానికి సమాధానం ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే పర్యావరణం మీద ఎఫెక్ట్ పడుతుంది. అది అందరికీ తెలుసు. నిపుణులు మాట్లాడతారు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు, ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కదా. ఎందుకంటే ఆ పవర్కి సంబంధించి కూడా అక్కడ ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు పర్యావరణానికి సంబంధించి దాదాపు పెద్ద పవర్ స్టేషన్ నడిపినంత విద్యుత్ కావాలి. కాబట్టి డేటా హబ్కి సంబంధించి డేటా సెంటర్ పెట్టిన చోట కరెంట్ ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి పెద్ద డేటా సెంటర్కి ఒక పవర్ ప్లాంట్లో జనరేట్ అయ్యేంత విద్యుత్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి అందుకు గాను విద్యుత్ని ఎక్కువగా తయారు చేయాల్సి వస్తుంది. కాబట్టి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి పెరుగుతాయి. ఖచ్చితంగా ఇది మనం చెప్పుకోవాల్సిన అంశం. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, స్పష్టంగా చెప్పుకోవాలి. అదేంటంటే పర్యావరణానికి సమస్యలు రాకుండా గూగుల్ సోలార్ విండ్ ఎనర్జీని ఎక్కువగా ఉపయోగిస్తామని కూడా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అమెరికా ఎగ్జాంపుల్ తీసుకుందాం. అమెరికాలో ఇలాంటి హబ్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటారు. కానీ ఇక్కడ దీనికి కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాదన ఏంటంటే పోలవరం నుంచి ఒక కాలువ వస్తుంది, వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, విశాఖ వాసులకి నీటికి సంబంధించి కొరత ఉండదు, పర్యావరణానికి హాని కలిగించే పని గూగుల్ చేయదన్నట్టుగా కూడా అక్కడ వాళ్ళ ఎంఓయూలు అవన్నీ కూడా సిద్ధం చేసుకుని సంతకాలు జరిపినటువంటి పరిస్థితిని గురించి మనం చర్చించుకోవాలి. కాబట్టి
విశాఖవాసులు కావచ్చు, ఎవరు అంతగా భయపడాల్సినటువంటి పని లేదు. మరి ఒకవేళ నీటి కొరత వస్తుందా అంటే ఈ సందేహానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇక్కడ అసలు వాటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారనేది కూడా ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి తెలియాలి. అదేంటంటే సర్వర్లు ఉంటాయి భారీ ఇదిలో, ఆ సర్వర్లను చల్లగా ఉంచడానికి కూలింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందుకు పెద్ద ఎత్తున నీరు కూడా అవసరం అవుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో మంచినీటి వనరులు పరిమితంగా ఉంటాయి కాబట్టి అమెరికాలో చాలా నగరాల్లో డేటా సెంటర్ల మూలంగా నీటి కొరత వచ్చిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గూగుల్ విశాఖ హబ్ కోసం ఇప్పటికే పర్యావరణానికి హాని లేని విధానాన్ని కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అలాంటి సమస్యలు ఉంటాయని భయపడాల్సిన పని లేదు అనేది. సో పర్యావరణానికి ముఖ్యంగా ఎలాంటి హాని జరగకుండానే వాళ్ళు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరో భాగం చూద్దాం. అదేంటంటే ఇప్పటి వరకు డేటా సెంటర్ ఏంటి అదంతా మనం చూసాం. అసలు ఈ డేటా హబ్ అంటే ఏంటి, దానివల్ల అసలు లాభం ఏంటి, నష్టం ఏంటి అనేటువంటి అంశాలని చూద్దాం. దీని చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయ చర్చల్లో భిన్న కోణాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అవేంటంటే రాజకీయంగా పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. ఇక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు మనకి ఇక్కడ ఈ పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుంది, కంపెనీలు వస్తున్నాయంటే కొంత స్పందించిన అది ఒకవేళ పర్వాలేదు. కానీ ఇక్కడ ఇదే రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉంటూ కూడా ఒకటి పార్టీల పరంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, అందులో తప్పు లేదు. కానీ పొలిటికల్గా ఎన్నైనా విమర్శలు చేసుకోవచ్చు, ఎంతైనా మాటల యుద్ధం చేసుకోవచ్చు, ఎవరు కాదనరు. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ప్రజలకి మంచి జరుగుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అన్నప్పుడు మాత్రం కాంప్రమైజ్ కాకూడదు. రాష్ట్రానికి మేలు చేసే విషయంలో అవసరం లేని విషయాల్ని, అభూత కల్పనల్ని తెరపైకి తీసుకురాకూడదు. కానీ ఇప్పుడు ఏపీలో అదే జరుగుతుందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గూగుల్ లాంటి సంస్థ వచ్చినందుకు ఎవరైనా సరే హర్షం వ్యక్తం చేస్తారు. పక్క రాష్ట్రాల్ని చూడండి, గూగుల్ విశాఖ వచ్చినందుకు చాలా బాధ వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళ అక్కసును వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇదే రాష్ట్రంలో ఉంటూ ప్రతిపక్షంగా ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మంచి జరుగుతున్నప్పుడు మాత్రం ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. వీలైతే ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పాలి. కానీ ఏపీలో ప్రతిపక్షం ఏమాత్రం కూడా చడి చప్పుడు చేయడం లేదని ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయి. మీ కాలంలో ఏం తెచ్చారు, వేటికి ప్రారంభోత్సవాలు చేశారు అని నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో అప్పటి సీఎం జగన్ చేపల మార్కెట్ ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు అసలు జగన్ అన్నటువంటి మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఆ మాటలేంటో ఒకసారి మనం చూద్దాం, అబ్బాయి చూద్దాం. చేపలు రొయ్యలు, ఇది నిజంగా పులివెందుల్లో నేనే పొద్దు అనుకోలేదు. పులివెందుల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవ్వరం కూడా ఊహించిండం. ఈరోజు పులివెందులతో పాటు పరిసర ప్రాంత వాసులకు కూడా చేపలు రొయ్యలు మొదలైన మత్స్య సంపదను ఈరోజు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. చేపలు రొయ్యలు, ఇది నిజంగా పులివెందుల్లో నేనే పొద్దు అనుకోలేదు. పులివెందుల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవ్వరం కూడా ఊహించిండం. రైట్, నిజమే. పులివెందులకు ఫిష్ మార్కెట్ వస్తుందని అప్పట్లో ఎవరు ఊహించి ఉండరు. మరి మంచి పనే చేశారు, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు వైరల్ అవుతుందంటే గూగుల్ లాంటి భారీ డేటా హబ్ వస్తే అటువైపు నుంచి ఇంకెంతో సౌండ్ రావాలి కదా, పెద్దగా కృతజ్ఞతలు చెప్పాలి కదా, ఎందుకు సౌండ్ చేయడం లేదని జనం చర్చించుకుంటున్నారు. సరే, ఇది వారి విజ్ఞతకే వదిలేద్దాం అని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. టోటల్గా చూస్తే రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే పరిమితం కావాలి కానీ అభివృద్ధి విషయంలో కాదనే వ్యాఖ్యానం వినిపిస్తోన్నది అన్నది నిజం. అసలు వైసీపీ పాలనలో ఏమేం పరిశ్రమలు వచ్చాయి, ఇప్పుడు ఎలా పరుగులు తీస్తున్నాయి అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ పరిణామాలపై ఇక దానికి సంబంధించి కూడా మనం చూస్తే ముఖ్యంగా గెలవడానికి రాజకీయాలు చేయాలి కానీ గెలిచిన తర్వాత సేవ చేయాలి, ప్రజల అభివృద్ధి కోసం కాంక్షించాలి. మరి ఈ పరిణామాలపై విశాఖ నుండి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వాసు, అప్పట్లో చేపలకి సంబంధించి రొయ్యలకి సంబంధించి జగన్ చెప్పినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఈ డేటా హబ్ రావడంతో ఆయన ఎలాంటి స్పందన చేయలేదు, ముఖ్యంగా కనీసం ఒక కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. ఎలా చూడాలి? చందు, ఇప్పుడు
రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ విమర్శిస్తుందంటే అర్థం ఉంది. పక్కన ఉన్న రాష్ట్రాలు అటు కర్ణాటక అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, వాళ్ళు కూడా చాలా దుగ్ధతతో వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే విశాఖలో సంబంధించి ఒక మాజీ మంత్రి, అంటే ఐటీ శాఖ, గతంలో ఐటీ శాఖ చూసినటువంటి మాజీ మంత్రి అమర్నాథ్ ఒక్కడే గత కొన్ని రోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి దీనిపై వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్టు రాజకీయం వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరు. రాజకీయం ఎన్నికల వరకు ఉండాలి, ఏదైనా మంచి వస్తే అభినందించాలి, కానీ ఆ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కానీ సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతున్న విషయాలు ఏంటంటే, అప్పుడు ఐటీ మంత్రిగా ఉన్నటువంటి మన అమర్నాథ్ బొబ్బట్ల కంపెనీ, లేకపోతే కొవ్వొత్తుల తయారీ కంపెనీ ఇది తెచ్చారు, అందుకన్నా మీరు విమర్శిస్తున్నారనే పరిస్థితి కూడా వచ్చింది. అమర్నాథ్ రైజ్ చేసిన విషయాల్లో ఉద్యోగాలు తక్కువ అని చెప్తున్నారు. 200 ఉద్యోగాలు అని మొన్న చెప్పారు, నేనేమో 500 ఉద్యోగాలు అన్నారు, రేపేమో 50,000 ఉద్యోగాలే అనొచ్చు. అంతేకాక నీటి కొరత వస్తుందని చెప్తున్నారు. ఎన్నిటికీ మనం సమాధానం చెప్పొచ్చు. నీటి కొరత వస్తాకి అవకాశం లేదు, ఎందుకంటే ఒకవైపు పోలవరం పూర్తవుతుంది, మరోవైపు వంశధార పూర్తవుతుంది. ఇది తప్పనిసరిగా నీటి కొరత వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ కొరత ఏర్పడిపోద్ది, విశాఖ వాసులకి నీటి కొరత ఏర్పడిపోద్దని భయపెట్టే పరిస్థితి తెస్తున్నారు. అసలు ఎక్కడ కూడా నీటి కొరత ఏర్పడే పరిస్థితి లేదు. ఆ రెండింటి నుంచి కూడా నీటి తీసుకునేందుకు 5 సంవత్సరాల్లో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా విద్యుత్ విషయానికి వస్తే సపరేట్ అంత పెద్ద ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్టు మీరు అన్నట్టుగా తప్పనిసరిగా సోలార్ నుంచి అయితేనే, లేదా పర్యావరణ పరిరక్షణ విధించే విధంగా విద్యుత్తును తయారు చేసిన విధంగా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. గూగుల్ వంటి పెద్ద సంస్థ ఇవన్నీ ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి ఉంటుందా? కానీ ఇక్కడ కావాలని ఏదో విధంగా బురద జల్లాలని వైసీపీ సంబంధించినటువంటి ఒక్క అమర్నాథ్ మాత్రమే, మిగిలిన వాళ్ళు ఎవరో కూడా, అంటే బొత్స సత్యనారాయణ అవ్వచ్చు, లేదా ఉప ముఖ్యమంత్రి చేసిన బూడి ముత్యాల నాయుడు అవ్వచ్చు, లేదా మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు కన్నబాబు, వీళ్ళందరూ అవ్వచ్చు, ఎవరు కూడా దీని మీద ఎవరు కూడా మాట్లాడలే. గత 2-3 రోజులుగా కావాలని ఇది విమర్శలు చేస్తున్నారని టీడీపీ అయితే ఆరోపిస్తుంది. మరోవైపు టీడీపీ దీన్ని కౌంటర్గా విజయోత్సాహాలు జరుపుకుంటుంది. ఆ భీమిలి ఎమ్మెల్యే, ఆ ప్రాంత ఎమ్మెల్యే అనేటువంటి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ ఆధ్వర్యంలో భారీగా అమర కౌంటర్ ఇచ్చేందుకు ప్రతిరోజు కూడా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ విధంగా పోటాపోటీగా జరుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమరు చేసే విమర్శలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో చెప్తున్నారు, ఎక్కడ కూడా టీడీపీ కూడా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు అవ్వచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా సెల్ఫ్ వీడియోలు చేసి పంపిస్తున్నారు. గూగుల్ రావడం వల్ల ఎటువంటి ఉపయోగం, అందువల్ల పొలిటికల్ బురదను కానీ లేకపోతే ఆరోపణలు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక చూస్తే రాష్ట్రానికి ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ వస్తే పార్టీలకు అతీతంగా స్వాగతించాలి, అంతే తప్ప అధికార పక్షం ఏం చేసినా ప్రతిపక్షం వ్యతిరేకిస్తానంటే ఎలా? మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించి చూసినా కూడా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకి కొన్ని 100 కంపెనీలు వచ్చినాయి, అప్పుడు తెలుగు రాష్ట్రం ఎలాంటి వ్యతిరేక కామెంట్లు చేయలేదు, చాలా ఈవెన్ హ్యాపీగా ఫీల్ అయింది. సో రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మోదీ మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పిన అంశం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి స్వర్ణాంధ్ర అయితే ఇటు వికసిత భారత్కి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పారు. సో వ్యతిరేకిస్తాం అనేది తప్పు, కానీ మన దగ్గర ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే జరుగుతుంది. ఆ ప్రాజెక్టుపై దాన్ని తెచ్చిన అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తూ ఉంటారు, లేని విషయాల్ని ప్రచారం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విశాఖ గూగుల్ ఏఐ హబ్ పై కూడా వైసీపీ తీరు ఇలానే ఉంది. మరోవైపు అధినేత సమర్థించే ప్రాజెక్ట్ ని ఆయన మదిలో ఏముందో తెలుసుకోకుండా పార్టీ అనుకూల వ్యక్తులు బురద జల్లుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. కానీ పెట్టుబడులు పెట్టాలనుకునే సంస్థలు కొందరు వ్యక్తులను, కొందరు ప్రచారాలను చూసి ఆగవు. జరిగేదల్లా జనానికి జరిగే మంచిని వ్యతిరేకించిన పేరుని ప్రతిపక్షమే మూటగట్టుకుంటుందే తప్ప మరొకటి జరగదు. కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు మా దగ్గరికి ఎందుకు గూగుల్ రాలేదని గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో అలాంటిది మన దగ్గరకు భారీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎలాంటి స్పందన రావాలి? తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయిన తర్వాత ఏపీ అనేక సమస్యల్లో ఉంది. అలాంటి రాష్ట్రంలో ఇప్పటికైనా భారీ ప్రాజెక్టులు వస్తున్నప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా సంతోషించాలి, స్వాగతించాలి. విశాఖ మరో దశకు ఎదిగే క్రమంలో పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు స్వాగతించి జనం ప్రయోజనాలే ముఖ్యమైన సంకేతాలను స్పష్టంగా ఇవ్వాలి. అలా చేయకపోతే అది ఖచ్చితంగా తప్పిదమే అవుతుంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.